ఇటీవల కాలంలో ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం మీద ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ 3 రాజధానుల అంశాన్ని విశాఖపట్నం వేదికగా సాగే పరిపాలన లేదా మావిగన్ని తెర మీదకి తెచ్చినప్పటి నుంచి జాతీయ స్థాయిలో కొత్త సమీకరణాలు మారుతున్నాయి. కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ రాజధాని సెంటిమెంట్ గేమ్ రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీకి రాజకీయంగా పెద్ద మైనస్ అయ్యే ప్రమాదం కనిపిస్తోంది. వచ్చే ఎన్నికలకి ఇది ఒక ప్రజా తీర్పుగా మారుతుందని జగన్ స్వయంగా ప్రకటించడం రాజకీయ వర్గాల్లో పెద్ద సంచలనంగా మారింది. అయితే అమరావతి అభివృద్ధిని అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఈ తరహా వ్యాఖ్యలు మళ్లీ చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చే కంపెనీలు భయపెట్టడం ద్వారా అక్కడ అభివృద్ధి వేగాన్ని తగ్గించొచ్చినటువంటి వ్యూహం దీని వెనుకున్నట్టు కనిపిస్తోంది. గతంలో మెడికల్ కాలేజీల బిడ్డింగ్ సమయంలో ఇలాంటి వ్యూహాలే వర్కౌట్ అయ్యాయని భావించినప్పటికీ అమరావతి విషయంలో ప్రజలు పెట్టుబడిదారుల యొక్క ఆలోచనలు వేరేలా ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ మొత్తం వ్యవహారంలో కేంద్రంలో ఉన్న బీజేపీ వైఖరి కూడా చాలా కీలకంగా మారింది. జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీల బలాన్ని తగ్గించాలనేది ఆ పార్టీ వ్యూహంగా ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రం జగన్కి అంతర్గతంగా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. చంద్రబాబు నాయుడుతో పోలిస్తే జగన్ కేంద్ర నిర్ణయాలకు ఎక్కడ అడ్డు చెప్పకుండా మద్దతు ఇవ్వడం బీజేపీకి పెద్ద ప్లాస్ పాయింట్గా మారింది. అందుకే రాష్ట్రంలో తీవ్రమైన వివాదాలు రేగినప్పటికీ కేంద్ర సంస్థల విచారణ జగన్ వరకు రాకుండా బీజేపీ రక్షణ కల్పిస్తోందనే ఆరోపణ గట్టిగా సాగుతోంది. కానీ ప్రజల్లో బలం తగ్గిన తర్వాత కేవలం కేంద్రం అండ చూసుకుని రాజకీయం చేయడం సాధ్యం కాదనే విషయం ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అర్థమవుతోంది. మరోవైపు ఉత్తర భారతంలో ప్రాంతీయ పార్టీలను చీల్చినట్టుగా దక్షిణాదిలో చేయడం బీజేపీకి అంత సులువుగా కనిపించలేదు. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో స్థానిక సమీకరణాలు చాలా భిన్నంగా ఉన్నాయి. ఇక వైసీపీ అంతర్గత రాజకీయాల్లో కూడా ఈ రాజధాని వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. జగన్ తీసుకునేటువంటి ఇలాంటి ఏకపక్ష నిర్ణయాల వల్ల పార్టీ భవిష్యత్తు పూర్తిగా దెబ్బతింటుందని సొంత పార్టీ నేతలే ఆందోళన చెందుతున్నారు. అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకునే మెజారిటీ ప్రజలు ఈ వ్యాఖ్యల పట్ల పార్టీకి శాశ్వతంగా దూరం అవుతారని వారు భయపడుతున్నారు. జగన్ను గుడ్డిగా ఫాలో అవడం వల్ల వచ్చే ఎన్నికల్లో సొంత నియోజకవర్గాల్లో గెలవడం కష్టమని పలువురు ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు. ఏదో ఒక మొండి స్టాండ్తో ముందుకెళ్లడం వల్ల లబ్ధి కంటే నష్టమే ఎక్కువగా జరుగుతుందని క్షేత్రస్థాయిలో రిపోర్టులు చెప్తున్నాయి. అటు బీజేపీ కూడా జగన్ వల్ల తమ భవిష్యత్తుకి రాజకీయంగా ఎలాంటి ఉపయోగం ఉంటుంది అనేటువంటి కోణంలో ఆలోచనలో పడింది. ఒకవేళ ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వస్తే జగన్ని పక్కన పెట్టడానికి కూడా వెనకాడబోరనే సంకేతాలు వస్తున్నాయి. ఈ రాజధాని అంశాన్ని మళ్లీ రచ్చ చేయడం వల్ల జగన్ ఆశించిన రాజకీయ ప్రయోజనం నెరవేరడం పక్కన పెడితే పార్టీ ఉనికికే ప్రమాదంగా మారిందని తెలుగుదేశం మీడియా అంటోంది.